హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నారు? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే నిరీక్షణ అనేది మనకు ఎలా కలిగింది అంటే దేవుడైన యేసు ప్రభువారు శిలువపై మరణించడం వల్ల, ఆయన మన పాపాలన్నింటినీ కొట్టివేయడం వల్ల మనం నీతిమంతులము అని తీర్చబడ్డం ద్వారా మనకు ఈ నిరీక్షణ అనేది కలిగింది. సో పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే నిరీక్షణ అనేది వాళ్ళు ఎలాగ పొందేవారు అంటే, వాళ్ళు చేసిన పాపక్షమాపణన్నింటినీ పొందుకోవడానికి వాళ్ళు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి వాళ్ళు ఒక యానిమల్ని బలి ఇచ్చేవాళ్ళు. సో యానిమల్ రక్తం వల్ల, ఆ జంతువు యొక్క రక్తం వల్ల వాళ్ళకు ప్రాయశ్చిత్తం కలిగేది. ఆ ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం బలి ఇచ్చే వరకు వాళ్ళకు ఎటువంటి ఆపద కలగదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు సంతోషంగా ఆనందంగా పీస్ఫుల్గా జీవించవచ్చు అనే ఆ నిరీక్షణ వాళ్ళకు కలుగుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం బలి ఇచ్చే వరకు వాళ్ళు ఇంకా ఎటువంటి కొదవ ఉండదు వాళ్ళకు అనే నిరీక్షణతో వాళ్ళు అలా జీవించేవాళ్ళు ఇశ్రాయేలీయులు, అలాగే యూదులు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మన కొత్త నిబంధనలో దేవుడైన యేసు ప్రభువారు ఆయనే మనకు ప్రధాన యాజకుడై మరి ఏ జంతువు రక్తం అవసరం లేకుండా ఆయన రక్తమే ఆయన బలిగా అర్పించి, ఆయన రక్తమే ఆయన పరలోకంలో ఉండే మందసం వద్ద అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళి ఆ రక్తాన్ని బలియాగంగా ఇచ్చారు. ఆయన ఆ రక్తాన్ని బలియాగంగా ఇవ్వడం వల్ల మన పాపాలన్నింటినీ, అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. సో మనము కేవలం దేవుడైన యేసు ప్రభువారిని మన దేవునిగా అంగీకరించి మనము ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం అనేది మనం గ్రహించి మనము ఆయన నమ్మితే చాలు, మనకు ఆ రక్తం వల్ల మనకు ప్రాయశ్చిత్తం కలిగినట్టే. సో ఇంకా మనకు దాని ద్వారా కలిగే నిరీక్షణ అనేది మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే యూదులకి ఒక జంతువు రక్తమే చాలా అయినప్పుడు మనకు మన దేవుడైన యేసు ప్రభువారి యొక్క రక్తము ఇంకా చాలా గొప్పగా చాలు మనకంటే, దట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ మనకు. సో అది మనం గ్రహించాలి. మనకు కలిగిన నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు అని మనం గ్రహించి మనం దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రేమ మనలో నింపబడి ఉన్నది అని మనం గ్రహించి మనం ఆయనలాగే జీవిస్తూ మనం ముందుకు సాగాలి. సో ఖచ్చితంగా అలాగే మనము మన జీవితం అనేది కొనసాగించాలి. సో ఖచ్చితంగా అలా చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా కొరకై మరణించినందుకు వందనాలు తండ్రి. అలాగే మా పాపాలన్నింటినీ కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. మీరు చెప్పిన విధంగా పాత నిబంధనలో ఒక జంతువు రక్తం వలననే వాళ్ళ పాపాలన్నింటినీ కొట్టివేయబడ్డాయి అని ఇశ్రాయేలీలందరూ నిరీక్షణ అనేది పొందారు తండ్రి. కానీ మీరు మా కోసం మీ రక్తాన్ని బలియాగంగా అర్పించి అలాగే మా పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్తం చేశారు. అలాగే మేము పాపలం కాదు అని మాకు తీర్పు తీర్చారు తండ్రి. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. అది మేము గుర్తించి వారి వలె ఉండేందుకు సాయం చేయండి. అది గ్రహించి మీ ప్రేమ మాలో నింపబడి ఉన్నది అని మేము తెలుసుకొని అనేకులకు దాన్ని తెలియపరచే వారి వలె ఉండేందుకు సాయం చేయండి. అంటే వాళ్ళలో ఉండే ప్రేమను వాళ్ళు గ్రహించేలా చేసే వారి వలె ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.